శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మొత్తం చేయండి. శ్రీ మాత్రే నమ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 859 నామము కాష్ట. శ్రీమాత్రే నమ. 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాష్టాయ నమః అని చెప్పాలి. కాష్ట ఒక ప్రమాణము, కాలం టైం నిండా అమ్మవారే, అలాగే చోటు స్పేస్ నిండా అమ్మవారే, అలాగే కాలాన్ని కానీ చోటును కానీ ప్రదేశాన్ని కానీ కొలవడానికి మూల ప్రమాణము కాష్ట. కాబట్టి ఈ కాష్ట అనేది దేశకాలాత్మకంగా ఉండే అమ్మవారి యొక్క ఒక చిన్న ప్రమాణం అవుతుంది. జీతాన్ని ఇన్ని రూపాయలు అని చెప్పినప్పుడు రూపాయి ఎలాంటిదో విశ్వం నిండా నిండి ఉన్న అమ్మగారి గురించి చెప్పేటప్పుడు కాష్ట అనేది కూడా అలాంటిదే అని అర్థం చేసుకోవాలి. అయ్యవారు గగనం లాంటి వాడైతే అమ్మవారు దిక్కు డైరెక్షన్ లాంటిది. గగనాత్మకుడు అయిన అయ్యవారిని ప్రత్యేకంగా భీముడు అనే పేరుతో పిలుస్తారు. అలాగే దిక్స్వరూపిణి అయిన అమ్మవారిని కాష్ట అని పిలుస్తారు. 1 కాలముల ప్రమాణ స్వరూపము, 2 ప్రదేశ మూల ప్రమాణ స్వరూపము అని ఈ నామానికి అర్థాలుగా ఉన్నాయి. శ్రీమాత్రే నమః. 18 శని మేషాత్మక కాళ కాష్ట దారుహరిద్రాపి కాష్ట సాహి స్కందనాభి నాల పరిణామహారుత్పత్వత్ శివశక్తిర్భనేవేతి మైరాల తంత్రే కదా కాష్ట దారుహరిద్రాయం కాళమాస ప్రభయో ఇతి రభస తదుభయ రూప వేదాంత వ్యాఖ్యార్థ తత్వ నిష్కరోపి కాష్ట తదుక్తం సుత సంహిత్యం ప్రతితం ఆప్రతితం వా సదా సచ్చ పరిశివ ఇది వేదాంత వ్యాఖ్యానం నిష్ట కాష్టేతి కథ్యతే ఇది సాకాష్ట సహ పరాగతి రీతి శృతేచ్చ యద్వా గగనాత్మకాస్య భీమనామకాస్య పరశివస్య పత్ని స్వర్గమాత దేవి దిక్స్వరూపత్వాత్ కాష్ట ఇత్యుచ్యతే. తదాచాంగలైంగే చరాచరణం భూతానాం సర్వేషాం అవకాశాదః వ్యోమాత్మ భగవాన్ దేవో భీమ ఇత్యుచ్యతే బుద్ధేః మహామాన్యో దేవస్య భీమస్య పరమాత్మనః. దశస్వరూప దిక్పాచ్పత్ని మనస్వర్గోశ్చ సురాభిః ఇతి వాయుపురాణేపి నామ్నా షష్టస్య యా భీమ తనురాకాశ ఉచ్యతే దిశా పత్యస్య స్మృతాత్తస్య స్వర్గాప్తస్య సుతః స్మృతః ఇతి క్రాంతివత్ తిష్టాతిథి కాష్టేతి నైరుక్తః అత్యాతిష్ఠదశాంగుళం ఇతి శృతి విష్టాబాహ్యామిదం కృతజ్ఞం ఏకాంక్షేణ స్థితో జగత్ ఇతి స్మృతి చ. 18 మేషముల కాల స్వరూపురాలు, మ్రాణి పసుపు పుష్ప స్వరూపురాలు, ఉపనిషద్వాక్యార్థ నిష్కరాంక్ష స్వరూపురాలు, అష్టమూర్తులలో ఆకాశమూర్తి అగు భీముని భార్య అగు దిక్స్వ స్వరూపురాలు, జగతంతటిని అతిక్రమించి ఉన్నది. 18 నిమిషముల రెప్పపాట్ల కాలమునకు కాష్ట అని పేరు, లేదా మ్రాణి పసుపునకు కాష్ట అని పేరు. స్కందుని కుమారస్వామి నాభుల్లమే మ్రాణి పసుపుగా పరిణమించెదనియు అందుచే శివశక్త్యాత్మకమనియు మైలారతంత్రమందు ఒక కథ కలదు. శిష్యులు జన్మించినప్పుడు నాభి నుండి వ్రేలాడు ఒక సిరకు నాభి నాళమని పేరు. దానినే బొడ్డు లేక బొడ్డు త్రాడు అని వ్యవహరింతురు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి అతని నాభినలమే మ్రాణి పసుపుగా పరిణమించేదనియు అందుచే శివశక్త్యాత్మకమనియు మైరాలలత తంత్రమందు ఒక కథ కలదు. రభస నిఘంటువున కాష్ట అనగా మ్రాణి పసుపు కాలభేదము,
మాసభేదము అని అర్థములు చెప్పబడినాయి. ఈ అర్థములను బట్టి దేవి కాల భేద స్వరూపురాలు, బ్రాహ్మీ పసుపు స్వరూపురాలు అని తెలియవలెను. లేదా ఉపనిషద్వక్వాముల అర్థముచే చేయబడు తత్వనిష్కరంక్షకు కాష్ట అని పేరు. సుత సంహిత యందు ప్రతీతము, ఆ ప్రతీతము ఇంద్రియ గోచారము, ఇంద్రియతీతము సమస్తము పరమశివుడే అని వేదాంత వాక్యములన్నీ ఏ తత్వమును బోధించుచున్నదో అది కాష్ట అని చెప్పబడును అని కలదు. అదే పరాగతి, అదియే ఆ తత్వం కాష్ట అని వేదం కూడా బోధించుచున్నది. లేదా శివుని అష్టమూర్తులలో ఆకాశమూర్తికి భీముడని పేరు. అతని భార్య స్వర్గమాత అగు దేవి, ఈమె దిక్కుల స్వరూపురాలు. దిక్కు కాష్టాయు పర్యాయ పదములు కావున అష్టమూర్తులలో ఆకాశమూర్తి అగు భీముని భార్య అయిన దిక్స్వహ స్వరూపురాలు. లింగ పురాణంలో చరచర ప్రాణులన్నిటికీ అవకాశం ఇచ్చు ఆకాశరూపునకు భీముడని పేరు. మహామహిమలు కలిగిన పరమాత్మ స్వరూపుడైన భీమునకు 10 దిక్కులు భార్యలు, వీరిద్దరి కుమారుడు స్వర్గము అని కలదు. వాయుపురాణం నందు కూడా శివుని 6వ శరీరము ఆకాశము, దానికి భీముడని పేరు. దిక్కులనియు అతనికి భార్యలు, స్వర్గము అతని కుమారుడు అని గలదు. ఈ రెండింటిని బట్టి ఆకాశమూర్తి అయిన శివుని భార్యలకు దిక్స్వరూపురాలని భావము. లేదా నిరుక్తములో అతిక్రమించి ఉన్నది కావున కాష్ట అగుననిరి. శృతి యందు జగత్తును అతిక్రమించి ఉన్నదని గలదు. స్మృతి యందు కూడా నా స్వరూపం అంతటిలో ఒక అంశమాత్రము చేతనే ఈ జగత్తునంతటిని మించి ఉంటిని అని వాక్యము కలదు. అనగా భగవంతుడు తాను ఒక అంశ భాగము మాత్రముననే జగములన్నిటినీ ఆక్రమించి మిగిలిన అంశములన్నిటి చేతను అతిక్రమించి ఉండెనని భావము. 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.